ఈ రోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎప్పుడు మొదలైందో ఎప్పుడు అయిపోయిందో తెలియలేదు. చాలా ఆసక్తిగా చాలా ఉత్కంఠంతో సాగింది. ఈ రోజు 2 రకాల ఆటలు జరిగింది. ఒకటి, ప్రతి పోటీదారికి తను ఎందుకు బిగ్ బాస్ కి అర్హులు అని వివరించాల్సి వస్తుంది. అలానే వేరొక పోటీదారిని ఎందుకు అనర్హులు అని వివరించాలి. ఎవరైతే అనర్హులుగా పిలువబడతారో వారికి మళ్ళీ వాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక ఆట ఇంకా బాగుంది. అందరు పోటీదారులు ఎవరికి వారి రంగుల బ్లాకులో ఉంటారు. అన్ని పక్కపక్కనే ఉంటాయి. వారికి చుట్టూ ఉన్న వారితో ఒకరితో పోటీకి దిగి గెలిచి ఓడిన వారి బ్లాక్ ను ఆక్రమించుకోవచ్చు. మళ్ళీ తన చుట్టూ ఉన్న పోటీదారులో మరొకరిని ఎన్నుకుంటూ ముందుకు సాగుతూ ఉండొచ్చు. మధ్యలో ఎవరన్నా గెలుస్తూ ఉంటే విరామం కావాలంటే తీసుకోవచ్చు. ఈ రోజు మొత్తంలో ఆ 2 ఆటలు పూర్తవలేదు. అందుకే ఆ వెలితి ఎప్పుడెప్పుడు రేపు వచ్చేస్తుందా అని ఎదురుచూపు. బిగ్ బాస్ ఈ 2 ఆటలను చివరి 2 రోజులు పెట్టడం చాలా మంచిది. మొదటి ఆటలో ఇది అందరికీ వారి గురించి చెప్పుకునేందుకు, అలానే వారి భావ ప్రకటన చేసుకునేందుకు అవకాశం. మరొక ఆటలో ఏ జట్టు కోసం కాకుండా తన కోసమే తన సొంత ప్రతిభతో ఎలా ఆడగలరు, అలానే వ్యూహాత్మకంగా సమీప పోటీదారుల్లో ఎవరిని ఎంచుకుంటారని తెలుస్తుంది. అంతేకాదు గెలిస్తే ఊరికే అయిపోదు. ఇంకా ఎక్కువ ఆటలు ఆడి వీక్షకులకు ఇంకా ఎక్కువసేపు ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ప్రతి పోటీదారికి ఇది వీక్షకుల్ని ప్రసన్నం చేసుకునే సువర్ణ అవకాశం. ఈ రోజు అందరికీ అవకాశం రాలేదు కాబట్టి ఎవరికైతే అవకాశం వచ్చిందో వారి ఈ రోజుటి ప్రదర్శనను క్షుణ్ణంగా విశ్లేషించి మీ తెలుగు విశ్లేషకుడి శ్రేణి ఫలిత ఫలకంలో శ్రేణులు మారారా లేదా అని చెబుతాను. బిందు హరీష్ ని మొదట లూజర్ అని చెప్పిందని, దాని తర్వాత తను తన మనసును మార్చాడని, హరీష్ పట్ల కొంచెం పక్షపాతం ఉందేమో ఆయనను ఎన్నుకునింది ఈ రోజు మొదలు పెట్టడానికి. అగ్ని పరీక్ష అన్ని రోజుల్లో హరీష్ అత్యంత ప్రభావితం చేసిన రోజు. తను ఎందుకు అర్హుడని బాగానే వివరించుకున్నాడు. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ధైర్యం ఉందని, ఆట విషయానికి వస్తే దేవుణ్ణైనా ప్రశ్నించగలుగుతానని గట్టిగా చాటించుకున్నారు తన భావజాలాన్ని. ఆ తర్వాత సరైన కారణంతో షాకీబ్ ని అనర్హుడిగా ఎన్నుకున్నాడు కూడా. మీ తెలుగు విశ్లేషకుడి శ్రేణి ఫలిత ఫలకంలో దిగువ శ్రేణిలో ఉన్న షాకీబ్ గురించి ఇంకా చెప్పేదేముంది. తను హరీష్ కు సమాధానంగా సరిగ్గా వాదించుకోలేకపోయాడు. దాని తర్వాత తనకు అవకాశం వచ్చినప్పుడు షాకీబ్ ప్రతీకారం కొద్దీ హరీష్ ని అనర్హుడిగా ఎన్నుకొని చెప్పిన కారణం పర్లేదు, శారీరక శక్తి తక్కువని, ఎప్పుడు సీరియస్ గా ఉంటావు, ఎలాంటి వినోదం పంచలేవని అని చెప్పాడు. హరీష్ సమాధానంగా తనకు శారీరక శక్తి లేదని ఒప్పుకుంటూనే ఇక్కడ బాడీ బిల్డర్స్ అవసరం లేదని చెప్పి, అలానే వినోదం కోసం ఇంకా చాలా దాచుకున్నానని చెప్పుకోవడం కొంచెం సరదాగా ఉన్నింది. డాలియా కూడా అనర్హుడిగా హరీష్ ని ఎన్నుకున్నారు. బలమైన కారణమైతే చెప్పింది. తను బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడని, అదేనండి చాడీలు చెప్తాడని, అలానే తను ఆటను దాటి వ్యక్తిగతంగా దూషించి దాడి చేస్తారని చెప్పింది. దానిని హరీష్ ప్రశ్నిస్తూ, నీతో నేను అలా ఉన్నానా లేక ఇంకెవరితోనైనా ఉన్నానా చెప్పు అని అడిగిన డాలియా, నాతో అలా లేవు, నాతో గొడవ జరగలేదు, వారు నా అభిప్రాయం అడిగారు కాబట్టి నేను చెప్పానని చెప్పింది. తన అభిప్రాయానికి సరైన వివరణ కూడా ఇచ్చుకోలేకపోయింది. ఇప్పుడు అర్థమయ్యిందా తను మీ తెలుగు విశ్లేషకుడి శ్రేణి ఫలిత ఫలకంలో ఎందుకు దిగువ శ్రేణిలో ఉందని? హరీష్ ఇలాంటి ఘాటైన అభివాదాన్ని కూడా పద్ధతిగా ఆధారాలు చూపించు అని అడిగి డాలియా చెప్పలేకపోయేసరికి తన మీద విశ్వసనీయత పెరిగేలా చేసుకున్నాడు. హరీష్ కి మళ్ళీ కలిసి వచ్చింది. ఆ ఇంకొక ఆటలో షాకీబ్ కి సమీప పోటీదారిగా ఉండడం వల్ల షాకీబ్ తినను ఎన్నుకొని అవకాశం ఇచ్చాడు. తనకు డాలియా మరియు హరీష్ మధ్య ఎన్నుకునే అవకాశం ఉన్నా షాకీబ్ తన ప్రతిభ మీద తనకు అవగాహన ఉండుంటే డాలియాని ఎన్నుకునేవాడు గెలిచేందుకు. అలా అమ్మాయిని ఎన్నుకున్నందుకు కారణం కూడా చెప్పుకొని సమర్థించుకొని ఉండొచ్చు. కానీ అనర్హుడు అని చెప్పాడనేమో తెలియదు గాని అహంకిపోయి హరీష్ ని ఎన్నుకున్నాడు. సై అంటే సై అని బరిలో దిగి షాకీబ్ ఏమైనా చేసేస్తాడా, హరీష్ ని ఓడిస్తాడా అని ఆలోచిస్తే తను ఏ ఆటలోనైనా ప్రతిభ శూన్యం అని మళ్ళీ నిరూపించుకుంటూ పరమ చెత్తగా ఆడాడు. ఆ ఆటలో హరీష్ చాలా బాగా ఆడి సునాయాసంగా గెలిచేశారు. అసలు విపరీతమైన తేడాతో గెలిచారు. ఆ తర్వాత హరీష్ కు డాలియా, నాగా, కల్కిల మధ్య ఎన్నుకునే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ సమర్థుడని పోటీతత్వాన్ని చూపుతూ నాగాను ఎన్నుకున్నాడు. ఆ ఆటలో కూడా గెలిచేశారు. తన విజయ పరంపరను కొనసాగించేందుకు తనకన్నా ముందే తనకు సాటిగా సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్న దివ్యాను ఎంచుకున్నాడు. ఆ ఆటని ఆసక్తిగా చూడాలని ఉంటే అది రేపటికి అని శ్రీముఖి అనేసరికి అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. ఈ రోజు 3 ఆటల్లో గెలిచి పొల్లు ఎక్కువ మాట్లాడకుండా తన భావ ప్రకటనను కూడా స్పష్టంగా వీక్షకులకి తెలియజేసిన హరీష్ మీ తెలుగు విశ్లేషకుడి శ్రేణి ఫలిత ఫలకంలో మొట్టమొదటిసారిగా అగ్రశ్రేణిలోకి అడుగు పెట్టనున్నారు. కానీ ఈ మొత్తం పోటీదారుల్లో నుంచి బిగ్ బాస్ ఇంటికి వెళ్ళేది 5గురే. అలానే మీ తెలుగు విశ్లేషకుడి శ్రేణి ఫలిత ఫలకంలో అగ్రశ్రేణిలో 5గురు ఉన్నారు. కాబట్టి అందులో
ఎవరినైనా హరీష్ మధ్య శ్రేణిలోకి తోసేయాలి. ఎవరబ్బా అని ఆలోచించాలంటే ఇంకా ఈ రోజు జరిగిన తతంగాల గురించి మాట్లాడుకొని మిగతా పోటీదారుల గురించి కూడా చెప్పుకొని ఆ తర్వాత దీన్ని తేల్చుదాం. మనీష్ తను ఎందుకు అర్హుడని బాగానే సమర్థించుకున్నాడు. 2 సార్లు అత్యంత చెత్త పోటీదారిగా ఎన్నుకోబడి ఆ తర్వాత ప్రతిరోజు కత్తి మీద సాముల తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు తను తప్పులు తెలుసుకొని మార్పులు చేసుకుని తన ఎల్లో కార్డ్ ని వెనక్కి తీసుకునేలా చేశాడు కాబట్టి తను అర్హుడని బాగానే చెప్పుకున్నాడు. కానీ మీ అందరి దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తాను. నాకు ఇక్కడ బిగ్ బాస్ మరియు నిర్ణేతలు మనీష్ ని ఎలాగైనా బిగ్ బాస్ ఇంట్లోకి పంపించాలని వ్యూహాలు పన్నుతున్నారేమో అనిపిస్తుంది. ఈ ఎల్లో కార్డ్ తతంగం ముందే పెట్టుంటే మనీష్ ఈ అగ్ని పరీక్షలో 3వ రోజే 2 ఎల్లో కార్డులతో వెళ్ళిపోయేవాడు. శ్వేత కూడా మనీష్ లాగానే 2 సార్లు చెత్త పోటీదారిగా ఎన్నుకోబడింది కదా. దీనికి నిర్ణేతలు బిగ్ బాస్ సమాధానం ఇవ్వాలి. మనీష్ కు ఒక న్యాయం, శ్వేతకు ఒక న్యాయమా? సరే, ఇది పక్కన పెడితే మనీష్ నాగా బిగ్ బాస్ ఇంటికి అనర్హుడిని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. అలానే ఏదో కుతంత్రం ఉందనిపించింది. ఆయన ఏదో గొప్ప వ్యూహ రచన చేసినట్లు. కారణం కూడా చెత్తగా ఉన్నింది. తను అన్ని శారీరక పోటీల్లో అత్యంత మంచి ఆటగాడని చెప్పి మరి తనకు 2 స్టార్లు వచ్చాయని, ఒకటి ఆటకు తర్వాత ఇంకొకటి న్యాయకత్వం కని చెప్పి అది పక్కన పెట్టి తను ఊహకందనిది ఏమి చెయ్యట్లేదు, అన్ని ఊహించిన విధంగానే ఆడుతున్నాడు అని చెప్పుకొచ్చాడు. అలానే తన అభిప్రాయాన్ని ఒక్కసారి కూడా ఎక్కడ గట్టిగా వ్యక్తపరచలేదని చెప్పాడు. అదేం కారణం? చెతకారణం అనిపించింది నాకైతే. నేను నాగా స్థానంలో ఉండుంటే ఇప్పుడు మీ తెలుగు విశ్లేషకుడి సూచన ఏమంటివి? నేను అనర్హుడినా? ఆపరాని అధిక ప్రసంగం. నువ్వు ఒక్కసారి కూడా గెలవలేని స్టార్ ని 2 సార్లు అది నాయకత్వంతో కూడా గెలిచి సాధిస్తే దాని పక్కన పెట్టి నీలాగా అనవసరంగా అతి తెలివితో ఆడలేదని నన్ను అనర్హుడి అంటావా? ఎంత వివేకము, ఎంత కుసంస్కారము! ఇప్పుడు వరకు నీది అతి తెలివి అనుకున్నానే, కానీ అది ఆ తెలివి తక్కువతనమని ఇప్పుడే తెలుస్తుంది అని ఇలా చెప్పుంటే మనీష్ ఈ రోజుటితో ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చేది. కానీ నాగా అవకాశాన్ని, అదే మనీష్ అతి తెలివి ప్రదర్శన వల్ల తొక్కేయాల్సింది పోయి అమాయకంగా నేను అందరితో ఆడతాను, మంచిగా ఆడతాను, నా మనస్తత్వమే ఇంత అని చెప్పి మనీష్ చెప్పింది నిజమనేంతలా చేశాడు. అంది వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. కానీ చెత్తగా చేయలేదు, బాగానే సమర్థించుకున్నాడు. నాగా ఎవరు అనర్హుడు అని ఎన్నుకునే అవకాశం వచ్చినప్పుడు తను షాకీబ్ ను ప్రకటించాడు. మంచి కారణాలే చెప్పాడు. ఈ రోజు నా దృష్టిలో తేలిపోవాల్సిన మనీష్ తన అతి తెలివితో చేసిన తెలివి తక్కువ ప్రదర్శన, నాగా చేతకానితనం వల్ల మనీష్ ఇంకా తెలివైన వాడనే ముసుగుతో అందరి కళ్ళు కప్పేశాడు, వీక్షకులతో సహా. నా కళ్ళు కప్పలేదండోయ్. నాగా తనను తాను గట్టిగా సమర్థించుకోకుండా నేను నెమ్మదస్తుణ్ణి అని చెప్పి ఇక్కడ సమయస్ఫూర్తితో గట్టిగా సమాధానం ఇవ్వలేకపోయాడు. తన ఆలోచనలు సాధారణంగా, అలానే సాహసం చేసే గుణము ఆలోచన లేదు అని తెలియజేస్తుంది మనకు. ఒకవేళ బిగ్ బాస్ ఇంట్లోకి వెళితే నేను ఇంతే అని కారణం చెప్పుకునే వాళ్ళు 2వ రోజుకే సర్దుకోవాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది. చూడాలి మరి. అలానే హరీష్ అగ్రశ్రేణిలోకి రావడానికి సిద్ధంగా ఉండడం వల్ల తను నాగాని మధ్య శ్రేణిలోకి తోసేస్తాడా అనేది మనం ఇంకా వేచి చూడాలి. చివరిలో చర్చించుకుందాం. కల్కి తను ఎందుకు అర్హురాలని చెప్పుకొచ్చింది? అస్సలు బాగానే చెప్పుకోలేదు. తను డీమాన్ పవన్ ని అనర్హుడిగా ప్రకటించి మంచి కారణమే చెప్పింది. మన సైనికుడు పవన్ కళ్యాణ్ కల్కిని అనర్హురాలిగా ఎన్నుకొని మంచి కారణాలే చెప్పాడు. మళ్ళీ శ్రేయ కూడా ఈరోజు కల్కి యొక్క బయట ఉన్నంత కోలాహలంగా ఇక్కడ లేదు అని మంచి కారణమే చెప్పి కల్కిని అనర్హురాలిగా ప్రకటించింది. ఇన్ని అవకాశాలు వచ్చినా కల్కి తన మాటలతో తనను సమర్థించుకోలేకపోయింది. ఇప్పటి వరకు ఒక్క శారీరక పోటీలో గెలుపొంది మధ్య శ్రేణిలో ఉన్న తిను ఈ రోజు మీ తెలుగు విశ్లేషకుడి శ్రేణి ఫలిత ఫలకంలో దిగువ శ్రేణిలోకి జారిపోయింది. సైనికుడు కళ్యాణ్ తను ఎందుకు అర్హుడని బాగానే చెప్పుకున్నాడు. ఎదుగుదల ఉండాలని, ఓడినా గెలిచినా తట్టుకోలేక ఆత్మస్థైర్యం ఉండాలని బాగానే చెప్పుకున్నాడు. ఇక ఈ రోజు హరీష్ తో పాటు హరీష్ కన్నా ముందే వీక్షకుల దృష్టిని, ప్రేమను ఆక్రమించుకున్న దివ్య. నిన్న మంచి పోటీదారిగా నిలబడ్డ తను ఈ రోజు ఆ 2వ ఆక్రమించుకునే ఆటలో తనకే మొదలు పెట్టే అవకాశం వచ్చినప్పుడు తను ప్రియను ఎన్నుకొని సునాయాసంగా ఓడించేసింది. ఆ తర్వాత వ్యూహాత్మకంగా శ్రేయను ఎన్నుకొని అది కూడా గెలిచింది. మళ్ళీ వ్యూహాత్మకంగా కొంచెం విరామం తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ హరీష్ తన గెలుపు యాత్రలో తినను ఎన్నుకోవడంతో రేపటి పోటీకి సిద్ధంగా ఉంది తిను. మీ తెలుగు విశ్లేషకుడి శ్రేణి ఫలిత ఫలకంలో అగ్ర శ్రేణిలో ఉన్న దివ్య తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కానీ నాకు మాత్రం ఇంకా తను శారీరక పోటీలో చాలా బలహీనమైన పోటీదారి అని అనిపిస్తుంది. అది తక్క
అన్నింటిలోనూ రాణించగలదు. ప్రియకు ఈ రోజు ఒకే ఒక అవకాశం వచ్చింది, కానీ తను మరీ చెత్తగా ఆడి ఓడిపోయింది. తను ఎంచుకున్న వ్యూహం తప్పని శ్రీముఖి చెప్పిన తర్వాత మళ్ళీ మొదలెట్టాల్సి వచ్చేసరికి తను ఎక్కువ ఒత్తిడి తీసుకొని అది తొందరగా చేయాలని చాలా పొరపాట్లు చేసి ఓడిపోయింది. హరీష్ అగ్రశ్రేణి స్థానం కోసం ప్రియ తన స్థానాన్ని ఖాళీ చేస్తుందా లేదా అని ఇప్పుడు చూద్దాం. మీ తెలుగు విశ్లేషకుడి శ్రేణి ఫలిత ఫలకంలో అగ్రశ్రేణిలో ఉన్న వారి గురించి ఒకసారి నెమరు వేసుకుందాం. శ్రీజ, ప్రియ, నాగా, మన సైనికుడు పవన్ కళ్యాణ్, అలానే దివ్య గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం, తన స్థానాన్ని పదిలం చేసుకుందని. శ్రీజాతో అసలు ఎవరు పోటీకి దరిదాపులోకి కూడా రాలేరు, సో తనను మర్చిపోదాం. నాగా ఈ రోజు హరీష్ తో ఓడిపోయినా తను ఇంకా అగ్రశ్రేణి పోటీదారుడే, 2 స్టార్లు కూడా గెలిచాడు కదా. ప్రియ ఈ రోజు తన ఆటలో చాలా తప్పులు చేసి దివ్యతో ఓడిపోయినా తను తన మాటలతో చేతలతో సమర్థురాలని ఇంతకు ముందే చూసున్నామని తను ఇంకా అగ్రశ్రేణిలోనే కొనసాగుతుంది. కేవలం ఒక్క ఆటలో సరిగ్గా ఆడి మళ్ళీ కనీస దృష్టిని తన వైపుకు పడేలా చేసుకోలేకపోయినా మన సైనికుడు పవన్ కళ్యాణ్ అగ్రశ్రేణి నుండి దిగువ శ్రేణిలోకి హరీష్ తోసేసి హరీష్ అగ్రశ్రేణిలోకి దూసుకు వచ్చేశారు. మీరేమనుకుంటున్నారు? హరీష్ అగ్రశ్రేణిలోకి రావడం సబబేనా? సోల్జర్ పవన్ కళ్యాణ్ ఒక సోల్జర్ కాబట్టి తన పట్ల మనకు ఒక భావోద్వేగం ఉంటుంది, అయినా కానీ కేవలం ఆటలో తన ప్రతిభను చూసి తనను మధ్య శ్రేణిలోకి పంపించడం సబబేనా అని నాకు కింద కమెంట్స్ లో తెలియజేయండి. ఇదండి సంగతులు. మరెన్నో బిగ్ బాస్ మరియు తెరాటకాల విశేష విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి, ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.